ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రామచంద్ర అంబానరు ప్రభావు శారదంబానికి మొక్కేదా అంబాదేవి మన భవాని శారదంబానికి మొక్కేదా శారదంబర తల్లి సయ్యతి మొక్కేదా శారదంబర తల్లి సయ్యతి మొక్కేదా నేను శరణంటి నీ వాడననుకుంటి అంబానరు ప్రభావు శారదంబానికి మొక్కేదా అంబాదేవి మన భవాని శారదంబానికి మొక్కేదా పప్పు బారల కళ్ళు పెయ్యారాదల్లేదా బాబు వాళ్ళ కళ్ళు పెయ్యారాదా లేదా అవునంగా నీ పూయవాడకే తెచ్చదా అంబానరు ప్రభావు శారదంబానికి మొక్కేదా అంబాదేవి మన భవాని శారదంబానికి మొక్కేదా ఏలు ఏలు మమ్మేలిన మా తల్లి ఏలు ఏలు మల్లి మేలిన మా తల్లి కరుణించు కాపాడు మమగన్న తల్లి అంబానరు ప్రభావు శారదంబానికి మొక్కేదా అంబాదేవి మన భవాని శారదంబానికి మొక్కేదా అయ్యా మహాప్రభులారా ఇది పగడంపురాజు కథ 6 భాగాల కథ 4వ భాగములో అటువంటి ఒక పులితో విద్యం జరిగాది మరి గులరామన్న కూడా పెళ్లి అయిపోయాది ఇప్పుడు 5వ భాగం మొదలైపోతున్నది నా పేరు పూన్రు పెద్ద గంగన్న మాది పొచ్చెర దిమ్మ నాతో డోలి కొట్టే వాళ్ళు అటువంటి భూతం పాపన్న పర్తం భూమన్న 5వ భాగం మొదలైతున్నది ఈ నుండి ప్రజలారా మా ప్రభులారా ఆనాటి కాలంలో కూడా పిల్లగాడు ముగ్గురు పోయి ఒక్కోడే అయిపోయాడు ఆహా పరమాత్మ మరి ఈ అడవి జంగలకెళ్ళి నేను ఏ దేశం పోవాలా ఈ అడవి కొత్తగా ఈ ఊరు కొత్తగా ఈ పల్లె కొత్తగా ఈ అడవిలకెళ్ళి నేను ఏ దేశం వెళ్ళిపోవాలా ఈ అడవిలో నేను ఏమన్నా కానీ అడవి జంగలతో పడుకుని పోదని చెప్పి అడవి జంగలతో పట్టినాడు దేవా దేవానంద నట్టేడు జంగల్లా నుండి బాబు దేవా దేవానంద నాడు పగోడంపు రాజు దేవా దేవానంద నానరావు నన్ను గన్న తండ్రి దేవా దేవానంద కోపమాగవో నాన్న నన్ను ఒక చెంప దెబ్బ కొడుతీవి మా చెంప దెబ్బతో నేను ఒక చేతుతో అడవి జంకలకు వచ్చినాడా ఈ మగము నాకు కానరాదే దేవా దేవానంద అమ్మాయి ఎలా ఉన్నదో ఓ నానా దేవా దేవానంద ఎరుక తల్లికి తండ్రికి వాచి పడివి జంగలు పాలు అయితేనయ్యో దేవా దేవానంద ఇద్దరు ఇమ్మతున్నప్పుడు పిల్లగానికి ఏమనిపించలేదు ఇద్దరికి పెళ్ళి ఎప్పుడైతే వెళ్ళిపోయినరు ఒక్కోడు ఒంటిగా అయిండు కాబట్టి పరమాత్మ నేను ఒంటి పక్షిని మేలు అయినానా దేవా దేవానంద అడివి జంగలతో పట్టినాడు దేవా దేవానంద నట్టేడు జంగలకి వెళ్ళి పరమాత్మ మరి ఇద్దరికి పెళ్లి అయిపోయా ఇద్దరు వెళ్ళిపోయారు ఒక్కొన్ని అయిపోయిన మరి పరమాత్మ అని చెప్పి ఆ నట్టేడు జంగలకి వెళ్ళి రావంగా కథలో కథ నట్టేడు జంగల్ లోపల ఎవరున్నారయ్యా మాదండి రాకాసుడు ఈ తందానా తానా మాదండి రాకాసుడు ఈ తందాన తానో ఈ తందానే తానే తందాన యుద్ధం చేశారు రాకాశీ గారు చేశారు రాకాశీ గారు నాలో బటాయి ఉన్నాదో ఈ రాకాసి నట్టేడు జంగల్ లోపల దొన ఉన్నది దొనల కిందికి భూమికి అటువంటి బొదగ వేసి బొదగలో ఉండేది బొదగలకెళ్ళి ఒకనాడు ఏమైంది అది ఒక ఏటకు వేస్తని చెప్పి పోవంగా ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుల తల్లి బయటకు వచ్చేది బయటకు వచ్చిన సరికి నిండు పొద్దుల ఆమె బయటకు వస్తని చెప్పి బయటకు రావంగానే అయినా అటువంటి రాకాసుడు చూసి అయినా ఎంత అందం ఉన్నదే ఈ రాకాసిని నేను మింగుతాను చెప్పి ఈ వీమనే నేను మింగుతాను చెప్పి ఒక బ్రాహ్మణులు ఆమెను దొరకబట్టి అటువంటి ఒక దొనకాడికి తీసుకొచ్చుకున్నది దొనకాడికి తీసుకొని వచ్చి ఆమె శివమును దినంగా అందులో కడుపులున్న పిండెము పొదులతోటి ఉన్నది కదా ఆ కడుపులున్న పిండెము కింద పడ్డది అయినా వటవంటి తలని తినేసింది రాకాశి
అయినా సక్కము రక్తముల పిండము దగదగ 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 మండుతున్నది ఒక ఆడి సిరికాంత. ఏమిరా అయినా నేను ఒక రాకాసిని, మరి నేను తినంగా ఒక పిండం కింద పడ్డదే, దీని పేరు రమణి గంధని పేరు పెట్టి నా అటువంటి దునలో ఉంచుకుంటున్నంటే నా సేవ చేస్తుంది. మరి నేను ఏం పోయినా ఎటు పోయినా కానీ నా దునకు కావిలు ఉంటది ఈమె అని చెప్పి అయినా అటువంటి ఒక నా బిడ్డలాగా సాదుకుంటని చెప్పి అయినా అటువంటి రాకాసి తీసుకొచ్చిన పిల్ల పేరు రమణి గాంధీ. ఆ రమణి గాంధీని చక్కని ఒక పత్తి పోతలతో పాల పోతలతో గంగా పాలతోటి బాలనైనా సాగుతాది, పిల్లనైనా సాగుతాది, పాలు తాగిన రమణి గాంధీ పాకులాడే పెరుగుతాదా, పాలు తాగిన రమణి పాకులాడి పెరుగుతాదా, ఉప్పుదిన్న రమణి గాంధీ ఉరుకులాడే పెరిగిన ఉప్పు తిన్న రమణి ఉరుకులాడి పెరుగుతాదా. పత్తి పోతులతో పాల పోతలతో గంగావ పాలతోటి చక్కని గంగావం తీసుకొచ్చి పాలు వెండుకుంటా పాలు దాపుకుంటా ఉగ్గు తీసుకొచ్చి ఉగ్గుతో ఆయన సాదుకునే వారకంటే రకరకాలటువంటి సామాన్లు తీసుకొచ్చి నాకు గిదిగాల తల్లేనంటే అది తీసుకొచ్చి పెడుతున్నది. కన్న బిడ్డలాగా సాదుకుంటున్నది రమణి గాంధీని. మరి బయటకు వెళ్ళేదే లేదు, సముద్రానికి అటువంటి బొదగ చేసేది. ఆ బొదగ నుండి స్నానం చేసిన నీళ్ళని బయటకే పోవాలి, సముద్రానికే చేరుకోవాలి, బయటకు రావద్దు. అట్లా హర్రల్లాగా తయారు చేసి ఒక్క హర్రలో చక్కని గదిలో అటువంటి రమణి గాంధీని పెంపు చేసేది. మరి అటువంటి ఒక షికారికి పోయి వచ్చి తినచ్చిందనంటే సిట్టెడు నువ్వులు రాకాసి నెత్తిలో పోసి పేర్ల తీరు కుక్కాల. ఆ కుక్కిన కొద్ది అట్లనే రాకాసి నిద్రపోవాలి. వాకాడికి 12 సంవత్సరాలు అయిపోయాది. అయినా రాకాసుల బిడ్డేనా కానీ రమణి గాంధీ చురుడను వడకు చంద్రను 7 బిగాల కాంతి దగదగ మండిపోతున్నదే శ్రీకాంత. శ్రీకాంత ఏం చేసిందనంటే రాకాసి మేతకెళ్ళిపోయాది. మరి అక్కడ ఒక పాషాణ బండ ఉంటది, అది ఒక 100 పుట్ల పాషాణ బండ. ఆ పాషాణ బండను తీయాలా, బయటకు వెళ్ళాలా, మళ్ళీ బండ వేసి పోవాలా. ఆనాడు రమణి గాంధీ ఏమన్నదమ్మా, మరి ఇవాళ ఏం లేదు కానీ నేను ఒక బయట వెళ్ళి కూర్చుంటా, నేను ఒక బండ మీద కూర్చుంటా, మనకు ఈ ఒక బండను తీయన వరకంటే ఆనాడు బండ తీసి అటువంటి ఒక రాకాసి బయటకు వెళ్ళిపోయింది. ఆ రమణి గాంధీ స్నానం చేసి తల కూలు దులుపుకుంటా ఏరియాది. అయినా పిల్లగాడు కూడా తిరుగుకుంటా దొనకాడికి వచ్చాడు. శ్రీకాంతని ఎప్పుడు చూసిండనంటే ఆ చూసినా శ్రీకాంతను చూసి సంతోషపడతా ఆడే రాజు, ఆనందపడతా ఆడే రాజు, ఎంత చక్కని వన్నెలాడి ఎంత వందమున్నది వారా, ఎంత చక్కని వన్నెలాడి ఎంతమున్నది వారి, ఎంత చక్కని వన్నెలాడి. చూడను వడకు చంద్రను 7 బిగాల కంది దగదగ మండిపోతున్నది అని చెప్పి ఆమెను చూసి సంతోషపడ్డాడు. మరి రమణి గాంధీ కూడా పిల్లగానే చూశాడు. ఎంత రాజకుమారుని అయ్యా, నీ అందం నీ సందం ఏ తల్లి కన్నదో ఏ తండ్రి కన్నదో కానీ ఎంత వందమున్నావే రాజా, ఎంత సందమున్నావే దోరా, ఎంత వందమున్నావే రాజా, ఎంత సంతమున్నదే దోరా, ఎంతమున్నదే రాజా, ఏ తల్లి కన్నదో రాజా, ఏ తండ్రి కన్నాడో నిన్ను రమసకని బాలుని, ఏ తల్లి కన్నాదో రాజా, ఎంతమానున్నదే రాజా. అయ్యా ఎంత చక్కని బాలుని అయ్యా, చురుడను వడకొచ్చిండ్ర నువ్వు 7 బిగాల కంది మండిపోతున్నావయ్యా. కానీ మన ఇద్దరికి ఈడు కలిసింది, జోడు కలిసింది. నా మీద అంటే నువ్వు ప్రేమ, నీ మీద అంటే నాకు ఇంత చాలా ప్రేమ కలిగింది. కానీ ఇంకా 5 నిమిషాలు ఆయనంటే రాకాసి వస్తుంది. రాకాసి చూసానంటే నిన్ను దొరకబట్టి నీ ప్రాణము మేలు తీస్తుంది. అయ్యో అడవిలకెళ్ళి బాలుడా ఏ దేశమన్నా పోవు, ఉండి వంటి ఇంకా గంట సేపు ఆగుతి వంట రాకాసి వచ్చి నీ ప్రాణం తింటదే మహారాజు. ఒంటి అంటే 1 గంటలు వచ్చి నీ ప్రాణం తీసేస్తుంది. వెళ్ళిపోయిన వారికంటే అమ్మా నేను భయపడను. మరి నా మీద నీకు ఇష్టం ఉన్నదా? ఇష్టం ఉన్నది. మరి నువ్వంటే నాకు ఇష్టమేనా? ఇష్టమే.
మరి నీ పేరేంటిదంటే అయ్యా నా పేరు అటువంటి పగడంపు మహారాజు. ఆహా. మరి జరిగిన కథ అంతా చెప్పుకున్నాడు. మరి ఎట్లా నీ ప్రాణం పోతుంది కదా ఎట్లా? లే నీ గదిలో కాసి నీ గదిలో ఉంటాను చెప్పి రమణీకాంతి వద్దు వద్దు అనంగన్న కానీ లోపలికి పోయాడు. ఆ బొదగలకు పోయి ఆ రాకాశ దొన లోపట బామా మరి ఇవాళ దినము నాడు మరి రాకాశ వచ్చిందనంటే నా దగ్గర ఒక బంగారు బాగున్నది. బాగు అటువంటి ఒక మషమ్మ తల్లిని వరం అనుకొని మషమ్మ తల్లిని యాది చేసి నేను నొష్టి మీద మోపుకుంటున్నంటే నేను గోడ బలిని అయితే అని చెప్పాడు. మరి రాకాశం ఏందనంటే మనం ఇద్దరం కలిసి ఇంట్లోనే ఉండొచ్చు. మళ్ళీ బాగు కాచి నేను తలిగిన అనుకో మళ్ళీ నేను ఒక మనిషిని అయిపోతాను అని చెప్పి కత్తులు కటాలు బాగులు బల్లాలన్నీ ఒక తలిగిచ్చాడు. ఒక గదిలో తలిగిచ్చి ఇక రాకాచే టైం లోపట ఎప్పుడైతే అటువంటి ఒక వాళ్ళ ఇంటి దేవత అటువంటి మషమ తల్లిని యాది చేసి ఎప్పుడైతే నొష్టికి మోపుకున్నాడు గోళబల్లి మేలాయిన ఆడే దైవానందారామా అయిపోయి గోడల పండి తిరుగుతున్నాడు. కాశీ ఊరికి వచ్చాది ఏమిరా నరహాసన ఇది మారు వాసన వస్తున్నది నరగబ్బు వస్తున్నది నరగ మనిషి తాగుతున్నాడు అని గిదగిద బండని తీసేసి లోపలికి వచ్చేసాది. అమ్మా ఎవరు నర మనిషి వచ్చినట్టు ఉన్నాడు నరవాసన వస్తున్నది బిడ్డ. మరి నిరోధ రాని వాసన ఇప్పుడు ఎందుకు వచ్చింది బిడ్డ? ఎవరున్నారు ఎక్కడున్నారు అంటే అమ్మా ఎవరు లేరు నేనే నరా మనిషిని. నేను 12 ఏళ్ళ యమునాశ్రీ అయిపోయినానమ్మా. అందుకోసం నాదే వాసన వస్తుంది కానీ ఇక్కడ ఎవ్వరు రాలేదు. ఎవ్వరు మనుషులు రాలేదు. నీ భయానికి ఎవరన్నా వస్తారమ్మా? ఎవరు రాలేదంటే అప్పుడు అన్నం తిని వచ్చింది కాబట్టి అయినా రాకాచి ఏదో మింగి వచ్చి పట్టకోల మంచం మీద వండుకున్నది. ఆ చిటడు నవ్వులు తీసుకొచ్చి నెత్తిలో పోసి పేన్లో కూడా ఒక్కుతున్నాదో బాలానేడో రమణి గాంధీ దేవా బాలుడు మాల వల్లి అవతారం మీద ఉన్నాడు కదా. మరి రాకాశ అంటే ఎట్లుంటుందో నేను చూడలేదు. చూస్తాను చెప్పి ఆ గోడల పండి తిరుక్కుంటా రాకాశం చూస్తున్నది. రాకాశం చూస్తున్నాడు బాలుడు. ఆ రాకాశ చూసిందమ్మా ఈ గోడబల్లి ఎంత మంచిగా ఉన్నదమ్మా. దాన్ని కొట్టి నా నోటికి ఇస్తే ఒక ఆకుపోక తిన్నంత ఆనందమైతే తల్లి. ఆ నరవరకంటే బిడ్డ ఏమంటున్నామ్మా నువ్వు దొనలకెళ్ళి వెళ్ళిపోయినాక నాకెవరు సోపతి? ఆ మాలబల్లే నాకు సోపతి. దాన్ని చూసుకుంటేనే నేను బతుకుతున్నామ్మా. దాన్ని చంపినాక ఎట్లా? మరి దాన్ని చంపిన బదులు నన్నే చంపి తిను ఏమున్నది ఇక ఆయన వరకటే లేదమ్మా సంప ఇక సంపకుండానని చెప్పి రాకాశి అన్నది. వీళ్ళన్న మాటలన్నీ పిల్లగాడి వింటున్నాడు. మరి రాకాశి వెళ్ళిపోయిందనంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారు. మరి రాకాశ వచ్చే ముందట అటువంటి మాలబల్లి అవుతున్నాడు. ఇట్లా కొన్ని రోజులు ఒక 6 నెలలు అయిపోయాది బామా. మరి ఇట్లా ఎన్ని రోజులు దాని కింద భయపడి ఉండాలా? చస్తే దాని చేతులు చస్తా బతుకుతా దాని చేతులు బతుకుతా కానీ ఇట్లా మాలబల్లి అవతారం మీద నేను ఉండని చెప్పి పిల్లగాడు వారు రాకాశ వచ్చే ముందట ఆ ధనులకెళ్ళి ఉడాను కొట్టి దునికినాడే బాలుడే పరడంపు రాజు ఉడాను కొట్టి దునికినాడే తానోయి తందానే తానే ఉడాను కొట్టి ఎప్పుడు దునికిండో వారాకాశుడు ఆకాశానికి భూతల్లికి దౌడ పెట్టుకుని ఎవరి మహను అని చెప్పి అన్న మీదికి వచ్చు తాదే పాడు పగడంపు రాజు ఆకాశీ మీద దునికారు పళ్ళు కొడుతున్నాడే. ఏమమ్మా మా ఇంటి తల్లి మషమ్మ తల్లి నాకు సత్వ లవులు కావాలా? ఈ రాకాశిని చంపాలని చెప్పి బాకు బల్లెం చేత బట్టి రాకాశి మీదకి ఏమి కొట్టినా కొట్టుతాడే తందనా రాజా పళ్ళు కొడుతుంటే అంత దండి రాకాశి ధనుల కింద పడిపోయింది. కింద పడిపోయినాక దాని మంత్రబలముతో మళ్ళీ లేచి పిల్లగాని మీదైనా దునికే దాని ప్రాణమే పోతా లేదు ఎంత కొట్టి నన్నా కానీ దాని జీవితం పోతా లేదే. ఎంత కొట్టినా దానికి ప్రాణం పోతలేదు కొట్టి కోసినా కూడా దాని ప్రాణం పోతలేదు. మరి దీని ప్రాణం పోవాలంటే ఎట్లా చేయాలా? దీని ఎడమ పక్క కోసి కుడి పక్కకేస్తా కుడి డొక్క కోసి ఎడమ పక్కకేస్తా. మరి డొక్కకు కలలేక ఇది చనిపోతుందని చెప్పి
అయినా వటవంటి పిల్లగాడు బాగుబల్యం చేత పట్టి అయినా వటవంటి రాకాశి మీద దునికి అన్నా నీలుంగా ఈనాడే తందానా నిలువల్ల ఈనాడు తందన తాన బాలుడు పగడంపు రాజు నీలుంగైనా ఈనాడే కుడి పక్క ఇడమాకే వేసే ఎడమ పక్క కూడిగా వేసే వేసిండు బాలుడు గారు ఎడమ పక్క తీసి కుడి డొక్కకేసిండు కుడి డొక్క పక్క తీసి ఎడమ డొక్కకేసిండు దానికి పక్కలు కలలేక అంత దండి రాకాసి జిల్లా జిల్లా కొట్టుకుంటదయ్యో బాలుడా పగడంపు ఎంత దండి రాజు వచ్చిన ఎవరు దంపాలేదురా దంపిన వారే బిడ్డరవని కంది ఉంటది మైలం కదారు కొడుకా బిడ్డని తీసుకపోయి పెళ్లివాడురా నానా ఆయన ఒక బ్రాహ్మణుల బాయిని తీసుకొచ్చి తినంగా పిండం కింద పడ్డది ఆ పిండం చదువుకుంటే నాకు ఒక బిడ్డలాగా చదువుకున్న వారి తనతో అన్నం లేదు పుణ్యం లేదు మా తల్లి పడవంటి నా బిడ్డలాగా చదువుకున్నా నా బిడ్డని కొట్టకుండా తిట్టకుండా ప్రేమతో చదువుకోరా బాలుడా పగడంపు రాజు జిల్లా జిల్లా కొట్టుకుంటదయ్యో జిల జిల కొట్టుకొని ఎప్పుడు ప్రాణం విడిచిందో మరి కన్న మాయల కన్నా పెంచిన మాయల దండి కన్న బిడ్డ రమణి గంధి ఊరికి వచ్చింది అమ్మా రాకాశి ఎంత పని అయిపోయా తల్లి అయినా నువ్వు ఒక రాకాశి అయినవు తల్లి మరి కాదంటే నా భర్తని కూడా కథం చేస్తుంటే కానీ నన్ను చిన్ననాడు కాడికి వెళ్ళి సాది పెంపు చేసినావమ్మని చెప్పి అన్న రాకాశి మీద మేలు పడ్డదయ్యో మనడగన్నా తల్లి చూసి చూడక తల్లి నీయలు నిన్ను చంపేనే అమ్మా బిడ్డలాగా సాధినవే ప్రేమ నాకు దొరకదే నాకు ఏది కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి పెట్టి నన్ను చిన్ననాడు నుంచి నన్ను పెంపు చేశావే అమ్మా కాడికి నన్ను ఒక పెంచి పెద్ద చేసినామమ్మా కానీ నాదా ప్రాణేశ్వర మనం ఇప్పుడు భార్య భర్తలం అయిపోయాం మరి ఈ శవం నా తల్లి శవంని ఆయన బయట ఎక్కడ వారేయద్దు మంచి కట్టెలేరి ఒక కాడి పెడదామని చెప్పి చక్కని అటువంటి జంగల్ లోపల కట్టెలు ఏరి దానికి ఒక కాష్టం వేసి ఆ బూడిది కొనబోయి జలములు కలిపేసి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు కలిసి నాదా ప్రాణేశ్వర నాకు నా వారు లేరు నీకు నీ వారు లేరు ఈ అటువంటి ఒక రుద్రావనం లోపట మనం ఒక ఈ బొదగ లోపటినే మనం ఇక్కడనే ఉండిపోదామని చెప్పి వాళ్ళు ఇద్దరు అక్కడనే తీరం అయిపోయారు కదా దొనలోనా వాళ్ళు అక్కడనే వాగిపోయారు ఆ ఊరు పక్కకి ఎవరున్నదో మేఘ్యాపురి పట్నం వారాజు మేఘ్యంపు మహారాజు మరి ఆ ఊరు లోపల ఎవరు ఉంటుంది ఈ మంగళ ముత్తమ్మ మరి వాళ్ళ పిడికలన్నీ ఏరకాస్తా మరి పిడికలు ఏరకచ్చి వాళ్ళకన్నా ఇచ్చి మరి ఎవరైనా నాకు బుక్కెడు అన్నం పెడతారని చెప్పి ఆ జంగలకి వెళ్ళి రావంగా ఎవరు వహా పిలగాడన గారి పగడంపు రెడ్డి బామా ఇక నువ్వు పాషాణ బండ మీద కూర్చుండు బయటకు వెళ్ళి స్నానం చేసి నువ్వు తలలో దులుపుకుంటా ఏరు ఇక నేను ఒక ఏట శివారు తిరిగేస్తా గాలికి వెళ్ళి తిరిగేస్తా అని చెప్పి పిల్లగాడు గాలికి వెళ్ళాడు ఆయన శివారమంతా తిరిగేస్తా అని చెప్పి పిల్లగాడు వెళ్ళిండు వైన రాకాసుల బిడ్డైనా కానీ రమణి గాంధీ తలహార స్నానం చేసి అటువంటి ఒక తల కుర్లు దులుపుకుంటున్నదయ్యా ఆ మంగళి మొత్తం చూసింది ఆహా ఎంత చక్కని శ్రీకాంత్ ఈ శ్రీకాంత్ని తీసుకొని పోయి రాజుకి అప్ప చెప్తున్నట్టే ఇక రాజు నాకు ఎండి పెడతాడు బంగారం పెడతాడు మరి నాకు ఎంతో ఇనాం ఇస్తాడు మరి వీళ్ళు ఎవరో తెలుసుకొని తిన కష్టము దుఃఖం అడిగి తినని తీసుకొని పోయి రాజుకి అప్ప చెప్పడుతుందని చెప్పి మనసులో అనుకోని అటువంటి ఒక శ్రీకాంత్ చెంతకు వచ్చాది అమ్మా మీరెవరమ్మానంటే నా పేరు అమ్మ రమణిగాంధీ అని చెప్పాది రమణిగాంధీ అమ్మ అడవి జంగల్ లోపల ఒక్కదాని కూర్చున్నావు ఏ ఓరే నీది ఉన్నదమ్మా జనగరం లేనిది
ఉన్నదమ్మా ఏ ఊరే నీది ఉన్నదమ్మా ఏ నగరం నీది ఉన్నదమ్మా అరెరెరెరె! ఊరు పేరే చెప్పవమ్మా పల్లె పేరే నీవు చెప్పారమ్మా ఊరు పేరు నాకు చెప్పారమ్మా పల్లె పేరు నాకు చెప్పారమ్మా ఏ ఊరమ్మా అని చెప్పంటే అమ్మా నాకు ఊరు పల్లె తెలియదు. చిన్నప్పుడు రాకాశుడు తీసుకొచ్చి నన్ను పెంపు చేశాడు. మరి ఎక్కడికి వెళ్ళి ఒక రాజు వచ్చాడు. యువరాజు వచ్చి రాకాశుని చంపి నా భర్త అనగాని పగడంపు మహారాజు మేమిద్దరం కలిసి ఇక్కడ ఉన్నాం అమ్మా అంటే అమ్మ మరి ఇద్దట్లో నేను ఒక తోడుంటా తల్లి మీ ఇంట్లోనే ఉంటా 4 వద్దులు మీ ఇంట్లో సౌకు బాసనలు చేసి కూడా చేరుతామ్మా మీ బట్టలు ఉతుకుతా అని చెప్పాను వరకంటే నబి పాయరో రమణి గాంధీ ఓ అమ్మ మా గదిలకు రా అని చెప్పి గదిలకు తీసుకుపోయారు. ఇంట్లో సొరంగ మార్గం ఎప్పుడైతే తీసుకుపోయిందో అటువంటి ఒక పగడంపు మహారాజు కూడా వచ్చిండు. బామా వీళ్ళెవరు అనంటే మంగళముత్తమ్మ మన ఇంట్లో అటువంటి పని మనిషి మరి పని చేస్తాడు మన ఇంట్లోనంటే ఏమమ్మా మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మద్దు నువ్వమ్మా సపదాకా వెళ్ళిపోతాల్లి ఎక్కడన్నా వెళ్ళిపో నువ్వు ఒక సముద్రం దాటి వచ్చి నువ్వు సముద్రానికి దాటి నువ్వు మళ్ళీ వెళ్ళిపో అని చెప్పాను వరకంటే అయ్యా నీ తల్లి అయితే ఎలా కొడతావా నీ బిడ్డ అయితే ఎలా కొడతావా నీ తల్లిలాగా నీ ఇంట్లో పని మనిషిలాగా ఉంటాను చెప్పి నేను నీ ఇంట్లో కొన్ని రోజులు ఉంటాను చెప్పి ఈ మాట అనే వరకంటే సరే మంచిది అని చెప్పి ఇది మోసం చేస్తుంది ఇది మోసగాడని చెప్పి పిల్లగానికి తెలవా బాయే బాలునికి అయినా అటువంటి ఒక అమ్మ మరి 4 వద్దుల దాకా ఉండని చెప్పి ఆ మంగళ ముత్తమ్మని అదే దొనలోపడ ఉంచుకున్నారు. ఆ దొనలోపడ ఎప్పుడు ఉంచుకున్నారు వీళ్ళకు అటువంటి అన్నము భోజనం పెట్టిన కొద్ది అన్నం చేసి పెడుతున్నారు. ఇంట్లో పనితనం చేసుకుంటా ఇంట్లో పనులు మరి చేసుతా అదే దైవానందానా రామా అయ్యా ఇది పగడంపు రాదు కదా నా పేరు పూన్రు గంగన్న మరి రాయంబడి కథ చెప్పిన వాళ్ళు భూతం పాపన్న పరతం భూమన్న మాది పొచ్చర దిమ్మ జైతే జయ మంగళారతి పరిమేశ శ్రీ మంగళారతి చిన్న చెంబుత నీళ్లు సీపాయి ఉతుకాలు వల్లాలు బెల్లాలు ఆహరటి పండ్లు తేనెతో మాగిన బాల మామిడి పండు భక్తితో విచ్చి గవరమ్మకు జయ 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 మంగళారతి పరమేశ శ్రీ మంగళారతి జై జయ జయ మంగళారతి పరిమేశ శ్రీ మంగళారతి జయ 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 మంగళారతి పరమేశ శ్రీ మంగళారతి రాజులు బంగారి రథమెక్కి అంశల రథమెక్కి వారమూల వరబట్టే జయ 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 మంగళారతి పరమేశ శ్రీ మంగళారతి జయ జయ వాస జయ జయ నివాస జయ జయ వాస జయ లక్ష్మీ వాస జయ జయ నారాయణ జయ జయ నివాస జయ 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 మంగళారతి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.